ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు నామములో మీకు నా శుభములు. ఈ 8వ తేదీ ఉదయకాలమందు ప్రభు యొక్క వాక్యమును మీతో పంచుకోవటంలో మిక్కిలి సంతోషించుచున్నాను. అనుదినము ఉదయం పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశము లేదంటే ఈ షార్ట్ మెసేజ్ మీకు ఒక మహదానందముగాను ఆదరణగాను బలముగాను ఉంది అనేది మీ యొద్ద నుంచి వచ్చే అనేక కమెంట్స్ ద్వారా విని ప్రభువుని నేను మహిమపరుస్తున్నాను. ఆయనే సమస్త ఘనతకు మహిమకు పాత్రుడు. ప్రభుకి స్తోత్రం. ఈ దినమందు ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన మాటను చదువుతున్నాను. అందులో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఈ దినమందు నాకు ఈ సమయమున కృప ఇచ్చాడు. దానిని వినడానికి ముందు ఒక విషయం నాతో కలిసి ప్రార్థించండి, విశ్వసించండి. ఈ దినమంతా దేవుని యొక్క హస్తం మిమ్మల్ని నడిపించేది మీరు చూడగలరు. అంత మాత్రమే కాదు, అంతటితో ఆగిపోకూడదు. అనేకులకు షేర్ చెయ్యాలి, అనేకులను మీరు ప్రభు వైపు త్రిప్పాలి. అనేకులు ఈ మాటలు వినుటకు వారిని మీరు ప్రోత్సాహపరచాలి. అదే గొప్ప పరిచర్య ప్రియులారా. అలాంటి కృపతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. సరే, ఇప్పుడు ఈ వాక్యమును వినండి. 2 కొరింథీ మొదటి పత్రిక 4వ వచనం. 2 కొరింథీ మొదటి అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవరమాగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మాకు వచ్చేటువంటి సమస్త శ్రమలలో ఆయనే మమ్మలను ఆదరించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎవరు తెలుసా? ఆదరించేటువంటి ఆత్మదేవుడు. అవును, మనుష్యుణ్ణి ఆదరించుటకు, మనుష్యుడు ఆదరించుటకు, పరిశుద్ధాత్ముడు ఆదరించుటకు వ్యత్యాసం. మనుష్యుడు ఆదరించేది ఆ సమయానికి ఒకలాగు కంఫర్ట్గా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మలను ఆదరించినట్లయితే ఆ వేదనలో నుండి మీరు బయటికి తిరిగి వస్తారు. అందువలననే ఇదే మొదటి అధ్యాయము 3వ వచనములో చక్కగా వ్రాసేటప్పుడు, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రమని చెప్పలేదు, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఆయనే నా ఆదరణ, ఆయనే మీ ఆదరణ. మరెందుకు మీకు చింత, దిగులు? మన భారమును మనమే మోయలేము. మన భారమును మోసేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పాదముల చింత ఉంచండి, ఆయన మిమ్మలను ఆదరిస్తాడు. ఈరోజు ఉన్నటువంటి సమస్య రేపు ఉండదు. ఈరోజు కనబడుతున్న పరిస్థితులు రేపు మారుతాయి. ఇంకా కొన్ని గంటల్లోనే మారుతాయి. దేవుడు తలక్రిందులుగా మార్చివేస్తాడు. ఆమేన్. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, జరుగుతుంది. కనుక ప్రభు నామములో చెప్పుతున్నాను, గాలిని చూచి నెమ్మలించు అన్నాడు. ఖచ్చితముగా మీ జీవితమును ఒక జీవ జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె చేస్తాడు. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారు కదా? నాతో కలిసి ప్రార్థించండి. మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన సమయములో ప్రభువా, దేవుని ద్వారా మాకు అనుగ్రహింపబడే ఆదరణ అని అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఈ వచనములో నుంచి సమస్త శ్రమలలో ఆయనే మమ్ములను ఆదరించుచున్నాడు అన్నట్లుగా ఈరోజు మీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనప్పటికీ ప్రభువా, మీ బిడ్డలను ఆదరించి సహాయము చేసి, ఆశ్చర్యముగా ప్రభు మాకు సహాయము చేశాడు. ఎందుకంటే సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవునికి స్తోత్రమని బిడ్డలు చెప్పుదురుగాక. ఆమెన్. నిత్యానందము మీ బిడ్డల మీద, తలల మీద ఉండునుగాక. ప్రభు నామములో మీ బిడ్డల గృహములను ఆశీర్వదిస్తున్నాను. ప్రాణాత్మ శరీరములలో నూతన బలము దయచేయండి. ప్రభు చూసుకుంటాడు, ప్రభు నడిపిస్తాడు అనే ధైర్యముతో నడుచుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ప్రభు మిమ్మలను ధైర్యపరచాడు. దేవుని యొక్క
హస్తములో మిమ్మలను అప్పగించి ప్రార్థించాను, మీరు ఆయన హస్తానికి అప్పగించుకున్నారు. ఇక మీదట ప్రభువు నడిపిస్తాడు. ఒక్క మాట మాత్రం చెప్పండి, ప్రభువు నడిపిస్తాడు. ఆశ్చర్యమైన జవాబు మీరు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.